ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మంతో గాఢమైన అనుబంధం ఉన్న ప్రభుత్వంలో చేరడం సంతోషంగా ఉందని, బీజేపీలో చేరడం తన అదృష్టమని పేర్కొన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అధిష్టానం నాకు ఎలాంటి సలహా ఇస్తారో తెలియదు, వారు చెప్పినట్లుగా నడుచుకుంటానని తెలిపారు. మధ్యప్రదేశ్కి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్ సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం అనురాధ బీజేపీలో చేరారు. పంతొమ్మిది 1954లో కర్ణాటకలోని కార్వార్లో జన్మించిన అనురాధ 1973లో 19 సంవత్సరాల వయసులో అమితాబ్ బచ్చన్, జయా మాధురి నటించిన అభిమాన చిత్రంతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆషికి, దిల్ హై కి, మాన్తా నహీ, బేటా చిత్రాలకి ఆమె ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 5 దశాబ్దాల పాటు సాగిన కెరియర్లో గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఒరియా, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, నేపాలీ భాషలతో సహా 9,000 పాటలు, 1,500కు పైగా భజనలను ఆమె పాడారు. 2016లో అనురాధ సూర్యోదయ ఫౌండేషన్ ని స్థాపించారు. దీని ద్వారా ఆమె పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందించారు. ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 2011లో మదర్ తెరీసా అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డు ఆమెను వరించాయి.